హలో అండి. ఇవాళ నేను చిన్న వీడియో అనేది ఇది వచ్చేసి నేను పాట్స్ అన్నీ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఫ్లాట్స్‌లో ప్లేట్స్ తక్కువ ఉంటుంది కదా! అందుకని నేను అది అరేంజ్ చేసుకున్నాను. కానీ అది వీడియో మాత్రం ఇప్పుడు నేను పెట్టట్లేదు. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతది. చూడరు కదా! చిన్న వీడియోస్ ఇవి అయితేనే చూస్తున్నారు కదా! అందుకని నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా పెట్టుకున్నాను అన్నది చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి వేస్ట్ అంటే సబ్జా మొక్కలు ఎక్కువైపోయినాయి. అవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడనేమో నేను వర్మి కంపోస్ట్ గన్నేరు చెట్టుకి పూలు చాలా తక్కువ వస్తున్నాయి. పూలు బాగానే వస్తున్నాయి కానీ దానికి సైజ్ తగ్గిపోయింది నాకు. నాకు వర్మి కంపోస్ట్ తెచ్చిచ్చిన అతను ఒక 2 కిలోలు వేసేయండి దానికి వర్మి కంపోస్టు అన్నాడు. కానీ వర్మి కంపోస్ట్ అంత ఎక్కువైతే వేడవుతుందని నేను 2 మగ్గులు మాత్రమే వేసినాను. ఒకవేళ ఈ వర్మి కంపోస్ట్ కానీ మంచిగా ఉండి క్వాలిటీ ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ అది పెడతాను. ఇది వచ్చేసి ఇక్కడ చెట్లు కొన్ని మిరప ఒకటి, వంకాయ ఒకటి కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, నార వేసుకున్నాను. అవి వచ్చినాయి. ఇది నేను ఫెబ్లో తీసిన వీడియో. ఇంకా నాకు టైం కుదరక ఇవాళ పెడుతున్నాను ఈ వీడియోని. అయితే ఎవరన్నా మట్టి ఇందులో వచ్చేసి నేను కంపోస్ట్, వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, నీమ్ పౌడర్ యాడ్ చేసినాను. తర్వాత ఇప్పుడు అక్కడ బ్లూ టబ్లో ఉన్నదేమో కిచెన్ కంపోస్ట్. అది కిచెన్ కంపోస్ట్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. కొంచెం పుల్లటి పెరుగు అటువంటిది యూజ్ చేసి చేసుకోవచ్చు మనము. ఇంకా ఇది మొక్కలు ఇవి వచ్చేసేమో వంకాయ ఒకటి, మిర్చి ఒకటి పెట్టుకున్నాను ఇవాళ. అప్పుడే పెట్టినాను ఇది. ఇది వచ్చేసి ఇంకా నేను అవన్నీ మిక్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎవరైనా మొక్కలు పెట్టాలనుకుంటే ఇప్పటికైనా, అంటే నేనైతే ఫెబ్లో పెట్టినాను. ఇప్పటికైనా టమాటాలు, దుంప జాతులు అంటే బీట్రూట్, క్యారెట్ అటువంటివి పెట్టుకోవచ్చు. మిర్చి కూడా పెట్టవచ్చు, టమాటాలు కూడా పెట్టుకోవచ్చు, ఆకుకూరలు ఏమన్నా పెట్టుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు కొంచెం కొంచెం మట్టి తెచ్చుకుంటే ఎండాకాలంలో మనం కంపోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ కంపోస్ట్ అంతా రెడీ చేసుకొని వర్షాకాలానికి యూజ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే ఆ విధంగా ట్రై చేయండి. అయితే మట్టి తెచ్చుకునేప్పుడు మాత్రము కొంచెము మట్టి కొంచెం ఎర్రగా ఉండాలి, మెత్తగా ఉండాలి ఆ మట్టి. ఎందుకంటే వీళ్ళు నర్సరీలో వాళ్ళు మొరం మట్టి, ఈ మట్టి 2 మిక్స్ చేసేసి అమ్ముతారు. అట్లాగే కంపోస్ట్ కూడా కొంచెం క్వాలిటీ ఉన్నది చూసి తెచ్చుకోవాలి. నేను స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం తక్కువ రేటుకి వస్తుందని తెచ్చేసుకున్నాను. అసలు అది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే కొంచెం డబ్బుల గురించి ఆలోచించకుండా కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకోండి. ఈవెన్ ఆన్లైన్లో అయినా అట్లాగే తెచ్చుకోండి. క్వాలిటీ ఉన్నవి కొంచెము రివ్యూస్ చూసి తెచ్చుకోండి. అంతేగాని తక్కువ రేటుకి వస్తుందని మాత్రం మనం తెచ్చుకోవద్దు. అది చెట్లన్నీ పాడైపోతాయి, కొన్ని చెట్లు కూడా పోతాయి దాంతో. నేను నెక్స్ట్ వీడియోలో కంపోస్ట్ ఎందుకు యూజ్ చేశానన్నది చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.